ఎలక్షన్స్ టైంలో రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు మామూలుగా ఉండవు. రోడ్డు రవాణా సమస్యలు తీరుస్తాం, డ్రైనేజీలు కడతాం, కరెంటు వాటర్ సమస్యలు తీరుస్తామంటూ ఎన్నో రకాల హామీలు ప్రకటిస్తుంటారు. ప్రజలు సైతం కూడా దాదాపు ఇలాంటి హామీలే ఆశిస్తుంటారు. ఇదంతా ఒక్కప్పటి మాట. ఇవన్నీ సమస్యలేమో కానీ తమ ప్రధాన సమస్య తీర్చిన వారికే ఓటేస్తామని ఓటర్లు బల్లా గుద్ది చెప్తున్నారు. ఇంతకు ఆ సమస్య ఏంటో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నగర మోగనుంది. ఈ క్రమంలో ఆశావాహులు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. తమకు ఓటు వేసేలా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఇందులో భాగంగా ఓటర్లు సమస్యలేంటో తెలుసుకొని ఆ దిశగా ప్రచారంలోకి దిగేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక గ్రామాల్లో కోతుల బెడద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనుషులపై దాడులు చేస్తూ, పొలాల్లో పంటలను ధ్వంసం చేస్తూ నరకం చూపిస్తున్నాయి. అంతేకాదు, రోజు రోజుకు ఈ కోతుల సంఖ్య ఎక్కువ అవుతుండడంతో ఇప్పుడు గ్రామాల్లో ఇదే ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేవారు కోతుల సమస్య ప్రధానంగా ప్రచారంలో దిగుతున్నారు. ఓటర్లు సైతం ఈ కోతుల సమస్యను ఎవరు తీరిస్తే వారికే ఓటు వేస్తామంటూ చెబుతున్నారు. గతంలోనూ సర్పంచ్ ఎన్నికల్లో ఇలా కోతుల బెడద నివారిస్తామని హామీ ఇచ్చిన వాళ్ళు భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం. ఇక రాష్ట్రంలో 35 లక్షలకు పైగా కోతులున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా జన సావాసాల్లో కూడా ఎటు చూసినా కోతులే కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా కోతులు దాడులు చేస్తున్నాయి. కోతుల దాడిల్లో గాయపడడంతో పాటు ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. అలాగే రైతులు సాగు చేసే పంటలను సైతం కోతులు ఆగం చేస్తున్నాయి. రాష్ట్రంలోని వ్యవసాయ దిగుబడుల్లో 20 నుంచి 30% పంటలను కేవలం కోతుల వల్లే కోల్పోతున్నామని అగ్రికల్చరల్ ఆఫీసర్లు చెప్తున్నారు. వీటిని నియంత్రించకపోతే రాబోయే 10 ఏళ్లలో 50% పైగా పంటలను గ్యారంటీ ఉండదని హెచ్చరిస్తున్నారు. కోతుల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020 డిసెంబర్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మల్లో మంకీ రెస్క్యూ రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఒక డాక్టర్, ఫార్మసిస్ట్, 4 సిబ్బందిని నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టి తెచ్చే కోతులకు ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. కోతులను పట్టి తెచ్చే బాధ్యతను ఆయా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు అప్పగించారు. అయితే ఒక్కో కోతిని పట్టుకోవడానికి మంకీ క్యాచర్లు 1000 రూపాయల దాకా డిమాండ్ చేస్తుండడంతో పంచాయతీలు, బల్దియాలు ఈ సమస్యపై చేతులెత్తేశాయి. దీంతో ఈసారి కోతుల బెడద నివారించిన వారికే ఓట్లు వేస్తామని జనం అంటున్నారు. ఇందుకోసం కొన్ని గ్రామాల్లో తీర్మానాలు కూడా చేస్తున్నారు. సో మొత్తంగా ఎన్నికల్లో ఇచ్చే హామీలలో మొదటగా కోతుల బెడదను నివారిస్తామని చెప్పిన వారికే మా ఓటు అని కొన్ని గ్రామాల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులను అర్జిస్తున్నారు, డిమాండ్ కూడా చేస్తున్నారు. సో రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో, అంటే ఒక వారం నుంచి 10 రోజుల గ్యాప్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ గ్యాప్లోనే ఉన్నటువంటి పోటీ చేసేటువంటి అభ్యర్థులు వాళ్లకు నచ్చిన వేలో ప్రచారాలు మొదలు పెట్టుకుంటున్నారు. సో ఆ ప్రచారాలు మొదలు పెట్టుకునే దఫాలోనే ఇది ప్రధాన ఎజెండాగా తీసుకొని కోతులను మేము తరిమి కొడతాం, కోతుల నివారణ చేస్తాం, మేము మాకు ఓటేయండి అని ప్రధాన హామీగా ఎన్నికల్లో ఇది ముందు పెడుతున్నారు. సో మరి మీ ఊర్లో కూడా ఇలాంటి కోతుల సమస్యలు ఉంటే దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.